హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు టీఎల్జీ స్టడీస్. ఓకే, మరి ఇక్కడ జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలో రావడానికి అవకాశం ఉందనేటువంటి వీడియోను మరి నేను చేసుకోవడం జరిగింది. అంటే చాలామంది ఈ నోటిఫికేషన్ వస్తుందనేసరికి పేపర్ 1 సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఆల్రెడీ చెప్పడం జరిగింది. పేపర్ 1 అనేటువంటిది ఏమో బైలింగ్వల్ లో ఉంటుంది, పేపర్ 2 అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఒక లాంగ్వేజ్లకు తప్ప ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మన నోటిఫికేషన్ అనేటువంటి చూసినట్లయితే మన నోటిఫికేషన్లో ఒక 16 సబ్జెక్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడము జరిగింది. ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ లాంగ్వేజెస్ పేపర్ 2 అనేటువంటిది. అంటే ఇవి 300 మార్కులు, ఇది 150 మార్కులు, మొత్తము 450 మార్కులకు ఎగ్జామ్ అనేటువంటి నిర్వహించడము జరుగుతుంది ఆబ్జెక్టివ్ టైప్స్ లో. మరి ఇక్కడ పేపర్ 1 కు సంబంధించి సిలబస్ ఏముంటుంది అనేటువంటిది కూడా చాలా మంది అభ్యర్థులు అడుగుతా ఉన్నారు. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. అందులో మొట్టమొదటిది కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ సమకాలీన అంశాలు, రీజనల్, అదేవిధంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాల మీద సమకాలీనటువంటి అంశాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు, అదేవిధంగా ఈవెంట్స్, అదేవిధంగా జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అని అంటే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. మరి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలనైతే ఇక్కడ అడగడానికైతే అవకాశం అయితే మనకు ఉన్నది. మరి దానిలో భాగంగా ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అన్నాడు. అంటే ఇక్కడ మరి భారతదేశం శాస్త్ర మరియు సాంకేతిక రంగాలలో ఏ విధమైనటువంటి విజయాలు సాధించింది, అది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే పర్యావరణ సమస్యలకు సంబంధించి, డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణకు సంబంధించి, అదేవిధంగా ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ అంటే మైటిగేషన్ స్ట్రాటజీస్. మరి ఇక్కడ విపత్తు నివారణ మరియు ఉపశమన వ్యూహాలకు సంబంధించినటువంటిది ఈ 4th టాపిక్. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. భారత్ మరియు తెలంగాణ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి సంబంధించి 5వ టాపిక్. అదేవిధంగా ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ భారతదేశానికి సంబంధించి భౌగోళిక, సామాజిక మరియు ఆర్థికమైనటువంటి లక్షణాలకు సంబంధించినటువంటిది 6th చాప్టర్. ఫిజికల్, సోషల్ అండ్ 7th ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ అని అన్నాడు. అంటే ఇక్కడ తెలంగాణ భౌగోళికం, సామాజిక మరియు ఆర్థిక గణాంకాలకు సంబంధించి 7వది. తర్వాత 8వది చూసినట్లయితే సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంపాసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఇదేంటంటే ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక చరిత్ర, భారత జాతీయోద్యమం పైన మరి ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి ఇవి చదవాలి. 8వది సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంపాసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. అంటే భారత జాతీయోద్యమం మీద ఎలాంటి ప్రభావం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది అనే విషయాన్ని ఇక్కడ చదవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంపాసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇది కూడా తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ రాష్ట్ర నిర్మాణము మరియు రాష్ట్ర హక్కుల ఉద్యమం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టితో చదవాలి. తర్వాత 10వది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ భారత రాజకీయ వ్యవస్థ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అని అంటే పరిపాలన మరియు ప్రజా విధానము సంబంధించి అన్నమాట. సోషల్ ఎక్స్క్లూషన్, రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ ఎట్సెట్రా అండ్ ఇంక్లూసివ్ పాలసీస్. అంటే ఇక్కడ లింగ, కుల, తెగ, అదేవిధంగా
దివ్యాంగం అంటే డిజేబిలిటీ అంటే దివ్యాంగులకు సంబంధించినటువంటి హక్కుల సమస్యలు, మరి వాటికి సంబంధించినటువంటి సమగ్ర విధానాలకు సంబంధించి, అదేవిధంగా సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యానికి సంబంధించి ఇది. 13వది పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్ర విధానాలు, అదేవిధంగా లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి ఇది, అర్థమెటిక్ సంబంధించి, రీజనింగ్ సంబంధించి, బేసిక్ ఇంగ్లీషు 10th క్లాస్ స్టాండర్డ్ లో బేసిక్ ఇంగ్లీష్ అనేటువంటివి మొత్తం ఒక 15 అంశాల మీద ఇది ఉన్నది. దాదాపుగా ఇది గ్రూప్ 1 ప్రిలిమినరీ సిలబసే. దాదాపుగా ఈ గ్రూప్ 2, గ్రూప్ 1, అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ ఇందులో పెట్టడం జరిగింది. ఏం లేదండి, సైన్స్ చదవాలి, సోషల్కి సంబంధించి ఎకనామిక్స్ చదవాలి, హిస్టరీ చదవాలి, జాగ్రఫీ చదవాలి, పాలిటిక్స్ చదవాలి, అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ మీద అవగాహన ఉండాలి, అదేవిధంగా 10th క్లాస్ స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి జనరల్ ఇంగ్లీష్ మీద మంచి అవగాహన అయితే కలిగి ఉండాలి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలండి. ఇవన్నీ ఇట్లా సిలబస్ అనేటువంటిది ఇవ్వడము జరిగిందండి. మొత్తం 15 టాపిక్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 15 టాపిక్లు కాబట్టి 15 10ల 150 అట్లా కూడా ఉండొచ్చు, అట్లా కూడా ఇవ్వడానికైతే అవకాశం ఉంది. ఒక్కొక్క టాపిక్ నుంచి 10 ప్రశ్నలైనా ఇవ్వచ్చు, లేకపోతే అటు ఇటు మరి బ్లూ ప్రింట్ అనేటువంటిది ఏమీ లేదు, కానీ అటు ఇటు ఇవ్వడానికైతే అవకాశం అయితే ఉన్నదండి. ఓకే, మరి ఇది జనరల్ స్టడీస్ సంబంధించినటువంటిది. ఈ జనరల్ స్టడీస్ లో పాస్ అయితేనే మరి పేపర్ 2 అనేటువంటిది కరెక్షన్ చేస్తారా? ఏం లేదండి, పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపి మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేటువంటిది లేదు, నెగటివ్ మార్క్ అనేటువంటిది కూడా ఏది లేదండి, దాన్ని మీరు గమనించాలి. తర్వాత సబ్జెక్ట్ వైజ్ గా తర్వాత తెలుగు సబ్జెక్ట్ సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉందనేటువంటిది తర్వాత వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా మీకేమైనా సందేహాలు ఉంటే మాత్రము కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.